క్రెడిట్ కార్డ్ పైన ఖర్చు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి నోటీస్ వస్తుందా? లేదు, రాదు. జస్ట్ బికాస్ మీరు క్రెడిట్ కార్డ్ పైన ట్రాన్సాక్షన్ చేసినంత మాత్రాన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి నోటీస్ అయితే రాదు. కానీ మీ ఇన్కమ్కి సంబంధం లేకుండా క్రెడిట్ కార్డ్ పైన ట్రాన్సాక్షన్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి నోటీస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇన్కమ్ ఒక 10 లక్షలు అనుకుందాం, కానీ మీరు క్రెడిట్ కార్డ్ పైన 20 నుంచి 30 లక్షలు ఖర్చు చేశారనుకుందాం. అట్లాంటి సందర్భాల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి నోటీస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర 10 రూపాయలు ఉంటే 30 రూపాయలు అయితే ఖర్చు చేయలేడు కదా. ఐదర్ అతను ఇన్కమ్ అయినా అయి ఉండాలి, వేరే టోలో ఎవరైనా ఇచ్చి ఉండాలి. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి సందర్భాల్లో నోటీస్ పంపి ఇదే అడుగుతుంది, మీరు అదనంగా ఖర్చు చేసిన 20 రూపాయలు మీకు ఎక్కడి నుండి వచ్చాయి అంటే మీ సోర్స్ ఏందని అడుగుతుంది. ఒకవేళ సోర్స్ కనుక మీరు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఓకే, లేదు సోర్స్ కనుక ఎక్స్ప్లెయిన్ చేయలేరనుకోండి, ఏదైతే అమౌంట్ అదనంగా ఖర్చు పెట్టారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ ఏదైతే ఎక్స్ట్రా ఖర్చు పెట్టారో దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్కమ్ కింద భావించి 78% వరకు ట్యాక్స్ వేస్తుంది. అంటే 78% వరకు ట్యాక్స్ పడే అవకాశాలు ఉన్నాయి. డిపెండ్ అపాన్ యువర్ స్లాబ్ రేట్. మీరు ఏ స్లాబ్ రేట్లో పడతారో దాన్ని బట్టి 78% వరకు ట్యాక్స్ కట్టాలి. సో బెటర్ ఏంటి అంటే ఎవరికైనా క్రెడిట్ కార్డ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడండి. అంటే వాళ్ళు ఇష్టం ఉన్న ఖర్చు పెడితే మీకు నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.